టు స్టార్ట్ విత్ మై జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, 3 లక్షలతో స్టార్ట్ చేశాను, కింద నుంచి వచ్చాను, నెల్లూరు నుంచి వచ్చాను, ఇది అందరికీ తెలుసు. నాకు ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టమే, కానీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా నాకు ఎక్కువ ఇష్టం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ కూడా ఆర్గానిక్ గా ఉంటుంది. సో అలాగనే ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ స్టార్ట్ చేశాను, చిన్న ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చాను, ఫ్రాంచైజింగ్ చేశాను, తర్వాత ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ చేశాను. కానీ నేను అనుకున్న సక్సెస్ మాత్రం నాకు రాలా. ఎప్పుడు ఎలా వచ్చింది అంటే ఇంక చావో రేవో తప్ప వేరే చాయిస్ లేదన్న ఒక ఫార్మాట్ వచ్చిన తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ తీసుకొని, మా ల్యాండ్ డాక్యుమెంట్ అది తీసుకొని అప్పు తెచ్చాను, 70 లక్షలు పెట్టాను, 80 లక్షలు పెట్టాను, ప్రోడక్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ మీకు ఎట్లా తెలియాలి? కంటెంట్ క్రియేషన్ ఇస్ ద కీ హియర్. హాయ్, నా పేరు సుహాస్. హాయ్, ఇది గ్యాప్ వచ్చింది కదా. హాయ్ అంటే నేను ఇనిషియల్ గా నాకు మాట్లాడడం కూడా చేత కాదండి. ఆ ఐస్బర్గ్ బ్రాండ్ ఓనర్ ని నెల్లూరులో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. చాలా మంది 10 రూపాయలకు కొనుక్కొని వచ్చి 12 రూపాయలకు అమ్మేసి ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. తప్పు. దట్ ఈస్ ఎ ట్రేడింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దట్ ఈస్ ఎ ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కన్జర్వేటివ్ మైండ్ సెట్స్ తో గత 100 సంవత్సరాల నుంచి మన పేరెంట్స్, మీ పేరెంట్స్, మా పేరెంట్స్, ముందు జనరేషన్ వాళ్ళు, వెనక జనరేషన్ వాళ్ళు పట్టి లాక్కొని పీరుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టేశారు. టీఆర్పీ ఎందుకు చేస్తున్నాను చాలామందికి అర్థం కాకుండా తెలియకుండా ఉండుండొచ్చు. నేను గెస్టులను తీసుకొని రావడం, లేదంటే నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని తీసుకొని రావడం, ఇదంతా కూడా నేను ఎక్కడైనా ఈవెంట్స్లో, ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో నన్ను చాలామంది న్యూ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నా దగ్గరికి వచ్చి అడిగేది చాలా ఎక్కువ వింటున్నా పాస్ట్ 1 ఇయర్ నుంచి. ఎలా చేయాలి, ఫండ్ ఎలా రైజ్ చేయాలి, బ్రాండ్ ఎలా పొజిషన్ చేయాలి, ప్యాకేజింగ్ ఫార్మాట్ ఎలాగా, F&Bలో ఏం నడుస్తుంది, FMCGలో ఏం నడుస్తుంది, ఇలాగా చాలా క్వైరీస్ నడుస్తూ ఉంటాయి. ఇవి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్వైరీస్ అని నాకు కూడా ఉన్నాయి కదా అని నాకు అనిపిస్తూ ఉండేది. సో వై డోంట్ వీ స్టార్ట్? బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. మంచి టీం ఉంది, ఆపరేషన్స్ ఉంది, మార్కెటింగ్ టీం ఉంది, నాకు ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొక్యూర్మెంట్ టీమ్స్ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఎందుకు, హౌ కెన్ ఐ గివ్ బ్యాక్ టు ద సొసైటీ? కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేద్దాం, మనకు తెలిసినవి నేర్పిద్దాం. అంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది నువ్వేం సాధించావని ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్నా నువ్వు చేసింది చాలా పెద్దదన్నా. అంటే ఎండ్ ఆఫ్ ద డే నెవర్ ద లెస్ మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. అట్ ద సేమ్ టైం మన వల్ల ఇంకొకరికి ఉపయోగపడితే చాలా అనే ఒక థాట్ ప్రాసెస్తో ఇది స్టార్ట్ చేశాను నేను. చాలా మంచి రీచ్ వస్తుంది, చాలామంది ఎగ్జైట్ అవుతున్నారు, చాలా హెల్ప్ అవుతుందని కూడా నాకు చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు స్టెప్స్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అందుకనే అసలు బేసిక్ ఇన్స్టెన్స్ తెలియాలి కస్టమర్కి, ఆర్ కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్కి, కొత్తగా వచ్చే స్టార్టప్ చేయాలనుకున్న ఫైర్ ఉన్న వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇద్దాం అనే థాట్ ప్రాసెస్తో స్టార్ట్ చేసాం. అసలు నాతో నేను అనే ఫార్మాట్తో ఇది ఇలా క్యూరేట్ చేస్తున్నా, సింగిల్ నేనే ఉండి డిస్కస్ చేస్తూ. లెట్స్ స్టార్ట్. టు స్టార్ట్ విత్ మై జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, 3 లక్షలతో స్టార్ట్ చేశాను, కింద నుంచి వచ్చాను, నెల్లూరు నుంచి వచ్చాను, ఇది అందరికీ తెలుసు. టు బీ ఓపెన్, అసలు ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసిన తర్వాతనే మీ అందరికీ కూడా నేను నా ఫేస్ చూపించడం స్టార్ట్ చేశాను. నేను ఎవరో తెలిసింది, నా ప్రోడక్ట్లో ఉన్న దమ్మేంటో తెలిసింది. ప్రతి దానికి ఒక బాల్ పాయింట్ ఫిగర్ వస్తుంది అనేది నేను మైండ్ సెట్లో ఫిక్స్ అయి ఉన్న ఫార్మాట్ ఇది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలి. ఆ రోజు వరకు గేమ్లో ఉండకపోతే నీకు ఆ సక్సెస్ని అచీవ్ చేయడానికి కూడా నీకు అర్హత ఉండదు. ఐ బిలీవ్ ఇన్ దట్. సో అలాగనే ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ స్టార్ట్ చేశాను, చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చాను, ఫ్రాంచైజింగ్ చేశాను, తర్వాత ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ చేశాను. ఉన్న స్టోర్స్ అన్ని ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాను, బాగుంది. కానీ నేను అనుకున్న సక్సెస్ మాత్రం నాకు రాలా. ఎప్పుడు ఎలా వచ్చింది అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నా. ఏది షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే అవి వచ్చేసి ఇంక జీరో, గ్రౌండ్ లెవెల్ మైనస్లోకి వెళ్ళిపోయాం మనం. ఇంక చావో రేవో తప్ప వేరే చాయిస్ లేదన్న ఒక ఫార్మాట్ వచ్చిన తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్యుమెంట్ తీసుకొని, మా ల్యాండ్ డాక్యుమెంట్ అది తీసుకొని బ్యాంక్లో పెట్టి ఓడీ తీసుకొని, ఓడీ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఫర్ అకౌంట్స్ అంటాము. సో ఓడీ తీసుకొని ఈ డబ్బులు మొత్తం పెట్టి లెట్స్ గివ్ ఇట్ ఏ ఫైనల్ ట్రై. లాస్ట్కి ఇంక చావోరేవో చూద్దాం అనే ట్రైల్లో నేను స్టార్ట్ చేశాను ఇది. సో మాదాపూర్లో ఒక షాప్ తీసుకొని, ఆ షాప్ తీసుకున్నప్పుడు కూడా చాలా ఛాలెంజెస్. ఇది ఎవరు దీంట్లో సక్సెస్ అవ్వలేదు, ఇలా చాలా వచ్చినాయి నాకు. అలా వచ్చాను. బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ పొజిషనింగ్ ఏం బిలీవ్ చేశానంటే నేను
నా స్టోర్లో ఎగ్జిస్టింగ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ స్టోర్స్లో కోల్డ్ స్టోన్లు పెట్టాము, స్కూప్స్ పెట్టాము, షేక్స్ పెట్టాము, వేఫెల్స్ పెట్టాము. ఎవరి దగ్గర ఏది నడుస్తుంటే అది తీసుకొచ్చి పెట్టేయడం మన దాంట్లో. సో మాకంటూ యూనిక్నెస్ ఏం క్రియేట్ చేయాల. ప్రోడక్ట్లో యూనిక్నెస్ ఉంది, కానీ దాన్ని మేము ఈ సాసులు గీసులు అన్నీ వేసి మిక్స్ అండ్ మ్యాష్ చేసి గందరగోళం కోల్డ్ స్టోన్ మీద వేసి క్రష్ చేసి ఇచ్చిన తర్వాత మా ప్రోడక్ట్లో లైవ్లీనెస్ మేమే మిస్ అయ్యాం. ఇది మనకు తెలిసేటప్పుడు చాలా లేట్ అయింది. సో ఇటువంటి క్లారిటీ పిక్చర్తో స్టార్ట్ చేద్దాం అనే ఫార్మాట్లో ఇవన్నిటిని పక్కన పెట్టి ఆర్గానిక్ క్రీమరీని న్యూ పొజిషనింగ్ యాక్టివిటీతో తీసుకొద్దాం. ఎందుకంటే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనే పెద్ద పేరు షార్ట్ కట్ చేయాలి, ఎలా చేయాలి, ఆర్గానిక్ క్రీమరీ అని పేరు పెట్టుకున్నాను. మళ్ళీ ఐస్బర్గ్ను మిస్ అవ్వకూడదని ఐస్బర్గ్ని యాడ్ ఆన్ చేశాను. బికాజ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఆర్ పొజిషనింగ్ ఇట్ యాజ్ అన్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఇప్పుడు నేను ఆర్గానిక్ క్రీమరీ మళ్ళీ ఇండియాస్ ఫస్ట్ అని పెట్టి నా కాంపిటీటర్ నేనే క్రియేట్ చేసుకుని గందరగోళం చేయాలనుకోలేదు. సో హౌ వీ డిఫరెన్షియేటెడ్ ద థింగ్స్ ఈజ్ ఆర్గానిక్ క్రీమరీ ప్రోడక్ట్ అయితే బాగుంది, మంచి ప్రోడక్ట్, కానీ ఎలా చూపించాలి, ఇంటీరియర్ ఒకటి, పొజిషనింగ్ ఒకటి, ప్రైజింగ్ పాసిబిలిటీ ఒకటి, ప్లేస్మెంట్ ఆఫ్ ద స్టోర్ ఒకటి, వీటన్ని ఫ్యాక్టర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కస్టమర్కి ఇవ్వగలగాలి. ఎలా ఇవ్వగలగాలి? ఇదే ప్రోడక్ట్ నేను రోడ్డు మీద తీసుకొచ్చి అమ్మితే కుదరదుగా, మీరు తినరుగా, అదే ప్రైస్ నాకు పే చేయరుగా, అండ్ బ్రాండ్ పెద్దదని నమ్మరుగా. సో ఇవన్నీ రీజన్స్కి ఆన్సర్ చేసుకుంటూ ఆర్గానిక్ క్రీమరీ అనేది 2.0 వర్షన్ కింద పొజిషన్ చేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు మీరు చూడండి, దేర్ ఆర్ సమ్ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్ లైక్ మ్యాగ్నోలియా బేకరీ, పాల్ బేకరీ, థియోబ్రోమా, ఈ బ్రాండ్స్ లాంటి మీరు వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుంటే ఏ నాలెడ్జ్ లేని వాళ్ళకి అదే వీడియోని తీసుకెళ్ళి చూపించి ఇది నేను యూఎస్లోనో యూకేలోనో అబ్రాడ్లో ఎక్కడో తీసుకున్నాను అంటే నాలెడ్జ్ లేకపోతే ఖచ్చితంగా నమ్ముతారు. హోప్ యూ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదే నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఇది ఈ ఫోటో చూపించగానే ఏ బ్రాండ్ ఇదంటే కూడా ఆ బ్రాండ్ పేర్లు కూడా చెప్తారు. దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద మార్కెట్. అదే నేను 10 కోట్లు పెట్టి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసినా కూడా నేను ఫోటో తీయగానే ఇది ఏ రెస్టారెంట్ అంటే చెప్పలేంగా మనం. సో దాన్ని స్టాండర్డైజేషన్ అంటాం. సో ప్రతి స్టోరు అలానే ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. మీరు చూసారో లేదో డబ్బా పైన కప్పు పైన నా లోగో కూడా ఉండదు ఇక్కడ ఎక్కడా కూడా మీరు చూస్తే. ఎందుకు? ఇన్స్టాగ్రామ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ని ఎవడు ఫోటో ఇలా తీస్తున్నాం. సో నా ప్రోడక్ట్, నా కప్పు పైన వేఫెల్ బిస్కెట్ చూడంగానే ఇది ఆర్గానిక్ క్రీమరీ ప్రోడక్ట్ అని అందరం డిఫరెన్షియేట్ చేసేసాం 1 ఇయర్లోనే. దిస్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద స్టాండర్డైజేషన్ ఇన్ ద మార్కెట్. సో ముందు నేను చెప్పేది ఏంటంటే ఆ యూనిక్నెస్ని మీరు క్రియేట్ చేయాలి. అఫ్ కోర్స్ ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి. అది ఎఫ్ఎన్బీనా, ఎఫ్ఎంసీజీనా, క్యూఎస్ఆర్ ఫార్మాటా, ఇంకే ఫార్మాటా లేదు, టెక్ డ్రివెన్ ఫార్మాటా, సాస్ బేస్డ్ స్టార్టప్పా, లేదంటే క్విక్ కామర్సా, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, యూ నీడ్ టు కీప్ ఇట్. మీరు ఎంత కష్టపడినా కూడా రిక్షా దొరికేవాడు రోజుకి 18 గంటలు పనిచేస్తాడండి, మనకంటే వాడు ఎక్కువ పనిచేస్తాడు కదా. బట్ ఎందుకు సక్సెస్ కొంతమందికే వస్తుంది. ఇట్స్ అ డిఫరెన్షియేషన్ ఫార్మాట్. ఈ ఆర్గానిక్ క్రీమరీ జర్నీలో నాకు ఉన్న మైనర్ ఛాలెంజెస్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీసు, ఇనిషియల్ టైమ్స్లో ఉన్న హార్డన్షిప్స్ గురించి కూడా బేసిక్ మీ ఇన్సైట్స్ కోసం చెప్తాను. ఇప్పుడు మేము 11 ఏళ్ల పాటు కోల్డ్ స్టోన్ మీద ఐస్ క్రీములు క్రష్ చేసి దిస్ ఈజ్ అ సండే అని డెలివరీ చేసాం. వేఫెల్స్ తీసుకొచ్చాం, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకొని పెట్టాం. సో ఇవేవి ఉండకూడదు ఈ స్టోర్లో అని నేను డిసైడ్ అయ్యాను. నేనైతే డిసైడ్ అయ్యాను, కానీ అంటే మార్కెట్లో ఉన్న బ్రాండ్స్ దృష్ట్యా బయట కంట్రీస్లో ఉన్న బ్రాండ్స్, ప్రోడక్ట్స్ వీటన్నిటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని, బట్ మా టీమ్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ అవ్వాల. నేను వాళ్ళని నా ఇష్టం రాని నేను చెప్పే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్ టీమ్ అంతా. అంటే నేను ఒకటే చెప్తా, నా టీం ఎవ్వరు బయట వాళ్ళు కాదు, నేను జీతం ఇస్తున్నాను నువ్వు పనిచేసేవాడి కాదు అని నేను ఫీలింగ్. అది ఎందుకంటే ఇట్స్ ఎ టీమ్, ఇట్స్ ఎ ఫ్యామిలీ. కాకపోతే ఎక్కువ పెట్టుబడి నేను పెట్టి ఎక్కువ రిస్క్ నేను చేశాను కాబట్టి ఎక్కువ ఆదాయం నాకు వస్తుంది. వాళ్ళు ఇవేవి చేయకుండా ఎవ్రీ మంత్ ఆ రెమ్యూనరేషన్ తీసుకుంటారు కాబట్టి కొంత ఆదాయం తక్కువ వస్తుందని బిలీవ్ చేసే వ్యక్తిని నేను. సో ఇన్ దట్ ఫార్మాట్ టీమ్ని సాటిస్ఫై చేయడం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయింది. మా దగ్గర ఒక ఆపరేషన్స్ కానీ ఈ స్టోర్ సెట్టింగ్ అప్ టీం ఉంది. వాళ్ళు నాకు చెప్పారు, సార్ మీరు ఆలోచించండి, మీరు ఆలోచించే తీసుకుంటారు నిర్ణయం, కానీ నా మాట వినండి, మీరు ఎక్కడో దగ్గర ఒక మూల కోల్డ్ స్టోన్ పెడదాం, మనం ఇన్ని సంవత్సరాల నుంచి రెవెన్యూ అక్కడి నుంచే వచ్చింది. నేను అన్నా ఇలా కాదు, చావోరేవో చూసుకుందాం, ఇది ఇక్కడతో డెసిషన్ తీసుకుందాం అని నేను చెప్పా. వాళ్ళు నాకు ఓనర్ని కాబట్టి ఆ వాల్యూ, ఆ గౌరవం ఇస్తూ సావరేవో నువ్వు చూసుకున్నావు, మమ్మల్ని కూడా రిస్క్లో పెడుతున్నావు అని నాతో చెప్పలేక ఇలాంటి ఫార్మాట్ నడిచింది. స్టోర్ సెలెక్షన్ చేసుకున్నాం అక్కడ పెట్టాలి అని.
ఇంటీరియర్స్ వర్కౌట్ చేసాం. ముంబై ఏజెన్సీ ఒక కంపెనీతో హ్యాండిల్ చేసాం. హల్దీరామ్స్, సబ్వే, ఓన్లీ దే డీల్ విత్ QSR బిగ్గర్ బ్రాండ్స్ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళతో ఇంటీరియర్స్ చేయించాను. మీరు నమ్మరు, ఫస్ట్ స్టోర్కి నేను పెట్టిన ఇంటీరియర్ డిజైన్కి ఖర్చు 8 లక్షలు, అక్షరాల 8 లక్షలు. నేను అప్పు తెచ్చి ఓడి తెచ్చి మా అమ్మకి అబద్ధం చెప్పి ఇన్ని చేస్తే నేను 8 లక్షల రూపాయలు ఓన్లీ ఫర్ ఇంటీరియర్ ఖర్చు పెట్టా. సరే, ఈ 8 లక్షల రూపం ఏమన్నా ఉంటే ఏం లేదు, ఒక ఫైల్, ఒక పుస్తకం, అది ప్రింట్ తీసుకోవడానికి కూడా మళ్ళీ ఇంకో 100-200 ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ మేము ప్రింట్ తీయాలంటే కూడా. సో ఈ 8 లక్షల రూపాయలకి ఒక చిన్న కారు వస్తుంది. మా నెల్లూరు లాంటి ఊర్లో అయితే డౌన్ పేమెంట్కి ఒక ఇల్లు కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి సెగ్మెంట్ నేను ఇంత రిస్క్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే కంటెంట్ క్రియేషన్ ఇస్ ద కీ హియర్. ఇక్కడ నేను ఇవన్నీ చేశానండి, అప్పు తెచ్చాను, 70 లక్షలు పెట్టాను, 80 లక్షలు పెట్టాను, ప్రోడక్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ మీకు ఎట్లా తెలియాలి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను? నేను మాట్లాడేది మీరు ఎలా వింటున్నారు? వర్చువల్ సైన్స్. దీన్ని నాకు ఈ ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసిన తర్వాత డే 1 నుంచి నా ఫేస్ చూపించడం స్టార్ట్ చేశాను. అంటే నేను ఇనిషియల్గా నాకు మాట్లాడడం కూడా చేత కాదండి. ఐ డోంట్ నో వెరీ మచ్ క్లియర్, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఇనిషియల్గా మీరు నా వీడియోలు చూస్తే కూడా లావుగా టీషర్ట్ వేసేసుకొని ఏం చేయాలో తెలియకుండా ఏదో ముందు మాట్లాడాలి. ఎందుకంటే ఆ ఫైర్ లోపల ఇది కనుక ఫెయిల్ అయిందంటే రోడ్డేరా నీ బతుకు. ఈ పిల్లకాయలు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది, ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఫ్యామిలీ మా నెల్లూరులో. ఎందుకు చేశానంటే నా దగ్గర సమాధానం లేదు. ఐ బిలీవ్ ఇన్ దట్ మీరందరికీ కూడా ఇలాంటి లైన్ ఆఫ్ పాత్ వస్తుంది, రావాలి, వస్తేనే నెక్స్ట్ లెవెల్కి ముందుకు వెళ్తారు మీరు. ఐ బిలీవ్ ఇన్ వన్ సేయింగ్, ఎవడు ఎన్ని మాట్లాడుతున్నా ఫైట్ చేస్తూ ముందుకెళ్ళండి. మీకు వేరే ఆప్షన్ ఉందా నిజంగా సక్సెస్ తీసుకోవాలంటే? నిజంగా వేరే ఆప్షన్ ఉందా? ఉంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా వెళ్ళండి. కానీ సక్సెస్ మాత్రమే కావాలి, వేరే చాయిస్ లేదు అనుకుంటే మాత్రం కష్టపడడం కూడా అదొకటే చాయిస్, వేరే చాయిస్ లేదు. రియాలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను పెట్టుబడి పెట్టాను, 24 గంటలు అక్కడే కూర్చున్నాను, నాకు రాలేదు, డబ్బులు రాలేదు, సక్సెస్ రాలేదు, నాకు ఆదాయం రాలేదు అని. రియాలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటంటే, డబ్బులు పెట్టుబడి పెడితే వ్యాపారం జరగదండి. డబ్బులు పెట్టుబడి పెడితే వ్యాపారం జరగదు. యు మార్కెట్ అగైన్. ఎందుకని అంటే, నీ డబ్బులకి ఆన్సర్ చేయడానికి కస్టమరు కారు వేసుకునో బైక్ వేసుకునో రాడు. వాళ్ళ డబ్బులకి ఆన్సర్ చేయడానికి మీ దగ్గరికి వస్తారు. his value towards his money is more than your value of money. సో చాలామంది ఇది మిస్ అవుతారు. అందరం మీదే నేను అమ్ముతున్నాను, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, వాళ్ళకన్నా ప్రోడక్ట్ నాది బాగుంటుందండి, తప్పులేదు. కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి 25 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఫీల్డ్లో వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆపరేషన్స్ ఉన్నాయి. అవి మీ దగ్గర లేవు, ప్రోడక్ట్ ఉంటే పని జరగదు. సో ఈ ప్రోడక్ట్ కన్సిస్టెంట్గా నిలబడాలి, ఇదే ఫైట్ ఇవ్వాలి. ఇంకోటి, చాలామంది 10 రూపాయలకు కొనుక్కొని వచ్చి 12 రూపాయలకు అమ్మేసి అది ఐఎమ్ ఆల్సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. తప్పు. దట్ ఈస్ ఎ ట్రేడింగ్. 10కి తీసుకొచ్చి 12కి అమ్మడం ట్రేడింగ్. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దట్ ఈస్ ఎ ట్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కస్టమర్కి ఏం కావాలి, నీ నిర్వచనం ఎలా ఉంది, దాన్ని నువ్వు ఎలా కస్టమర్కి అందచేస్తున్నావు, వాళ్ళకి వాల్యూ ఎడిషన్ ఎలా క్రియేట్ చేస్తున్నావు, వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదించారా, వాళ్ళు వేరే బిజినెస్ చేసి సంపాదించారా, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారా అనే ఒక మనీకి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇస్తారు నీకన్నా కూడా. సో వాళ్ళ వాల్యూ ఆఫ్ మనీ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టాలని వాళ్ళు అనుకోరు. సో ఆ రీజన్ నువ్వు రీక్రియేట్ చేయగలగాలి. సో దెర్ ఈజ్ ఎ వ్యాస్ట్ ఆఫ్ డిఫరెన్స్. చాలామంది నా దగ్గరికి వస్తారు, సో ఇట్లాంటి స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాం, పానీపూరి వెండింగ్ మిషన్స్ చేస్తాము, దీన్ని ఫ్రాంచైజింగ్ చేసేస్తాను, లేదంటే పలానా ఊర్లో పలానా స్వీట్స్ ఫేమస్, దాన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చేసి మైనర్ ప్యాకేజింగ్, బ్రాండింగ్, పొజిషనింగ్ మార్చేస్తాను. ఆ కస్టమర్కి ఆల్రెడీ ఆ నీడ్ ఉంది కదా, నా దగ్గర మైనర్ ట్విక్స్ అండ్ చేంజెస్ చేసి ఈ ప్రోడక్ట్ పెడతాను. బట్ జరుగుతుంది, బిజినెస్ జరగదు అని నేను ఎప్పుడు అనను. కానీ నీకు కావాల్సినంత జరుగుతుందా లేదా? చాలా బిజినెస్ల్లో ఫెయిల్ అయ్యేది నీకు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. నీ రిక్వైర్మెంట్ ఆఫ్ రెవెన్యూ రఫ్లీ రోజుకి 1,00,000 రూపాయలు, నెలకు 30 లక్షలు ఫర్ యువర్ ఓవర్ హెడ్స్. నీ రెంటు, శాలరీసు, మెయింటెనెన్సు, మార్కెటింగు, ఆపరేషన్సు, గ్రోత్, ఈ డిప్రిషియేషన్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే రోజుకి 1,00,000 రూపాయలు సేల్ జరగాలి. అసలు జరగదు అని నేను చెప్పను. 70-80 వేల రూపాయలు రఫ్లీ బిజినెస్ నడుస్తుంది. 70-80 వేల రూపాయల బిజినెస్ నడవడానికి మీకు సంవత్సరం నెలకి 20 నుంచి 22 లక్షల రూపాయలు రెవెన్యూ వస్తుంది. మరి 7 నుంచి 8 లక్షలు బొక్క ఎవడు పొడచాలి?
అలాగని 70-80 వేలు జరగడానికి కూడా మీరు ఎంతో కొంత కష్టపడే ఉంటారు, వాళ్ళని మీరు సాటిస్ఫై చేసి ఉంటారు, కానీ మీకు కావాల్సినంత బిజినెస్ జరగలేదుగా. దట్ ఈస్ ద గ్యాప్. ఎన్ని రోజులు ఫిల్ చేస్తారు మీరు? 7-8 లక్షలు నెలకు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఎంత అయింది, 2 ఏళ్ళకి ఎంత అయింది? సో ఎందుకు డిఫరెన్షియేషన్ జరగలేదు అది మీరు ఆలోచించాలి. కస్టమర్కి నీడ్ ఉంది, కానీ నేను చేసే వ్యాపారం నీ దగ్గరికి వస్తాను, నువ్వు చేసే వ్యాపారం నా దగ్గరికి వస్తే మన ఇద్దరం కొట్టుకోవడం సరిపోయింది, మన ఇద్దరం ఫెయిల్ అయిపోయాం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యాడు. సో ఆ గ్యాప్ని మీరు పసిగట్టాలి. వాళ్ళ సక్సెస్ అయింది కదా, నాది అవ్వదు. ఇక్కడ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఫైట్ చేసుకుంటూ ఇబ్బంది పడేదానికన్నా ముందు 2 నెలలు ట్రై చేయి. అరే నువ్వు ఇన్ని చెప్తున్నావు కదరా, మరి నువ్వేం చేసావు? అక్కడికే వస్తున్నా. నా ప్రోడక్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని నేను పొజిషనింగ్ చేశాను. ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ తీసుకొచ్చా, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్ చేశా, ఆ టెక్నాలజీకి పేటెంట్ తీసుకొచ్చా. కస్టమర్కి ప్రోడక్ట్ తింటే జలుబు రాదు, దగ్గు రాదు, దాహం వేయదని నేను పొజిషనింగ్ చేశా. ఇదంతా నేను చేసింది కాదు. డౌన్ ద లైన్ ఆఫ్ 7 to 8 years ఆర్గానిక్ చేసిన తర్వాత నాకు ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయని చెప్పాను కదా, మల్టిపుల్ Tier 2 టౌన్స్లో. వాళ్ళందరూ కస్టమర్స్ నాకు చెప్పేవాళ్ళు, మీది లేదండి, మాకు దాహం వేయదండి, మా అబ్బాయికి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వేరేది పెట్టనండి అంటే స్టార్టింగ్లో నాకు ఏదో సోపేస్తున్నాడు ఇది అనుకునేవాడిని. డౌన్ ద లైన్ నాకు అనిపించింది, లేదు ఇంతమంది ఎందుకు చెప్తారు, మనకు తెలియకుండానే మనం ఏదో ఉద్ధరించినట్టున్నామని అనిపించింది. సో దాన్ని అసలు ఎక్కడ జరిగింది ఇదంటే రిఫైన్డ్ షుగర్ ఫ్రీ. మనం ఇంట్లో వాడే పంచదార, చక్కెర, షుగర్, రిఫైన్డ్ షుగర్ రకరకాల పేర్లతో పిలుస్తాం కదా, ఇది నేను వాడట్లా. అన్రిఫైన్డ్ షుగర్స్, కాందసారి షుగర్ అని, మిశ్రీ, దగా మిశ్రీ అని, కోకోనట్ షుగర్ అని, పామ్ జాగరీ అని, లిక్విడ్ జాగరీ అని, ఇట్లా ఈ బ్రౌన్ షుగర్ అని, ఇట్లాంటి అన్రిఫైన్డ్ ఫార్మాట్. అంటే 100, 200, 300 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ షుగర్ స్వీట్నెస్ కోసం ఇంట్లలో ఏది వాడుతున్నారో అది వాడుతూ చేశాను నేను. సో అది అడ్వాంటేజ్ అయింది. ఆ దాహం అనే ఫీలింగ్ రాలేదు. ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాం, జలుబు చేయలేదు. ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్, మనకి ఆ ఎగుట్ రాలేదు. బోర్డమ్ ఫీలింగ్ అంటారు కదా, మీరు బిర్యానీ ఎంత ఇష్టమైనా 3 బిర్యానీలు తినగలుగుతావా? సో అలాగనే ఎంత ఐస్ క్రీమ్ ఇష్టమన్నా కూడా 1 రోజు తింటాం, 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం, 4వ రోజు బోర్ వస్తుంది. నా ప్రోడక్ట్లో ఆ బోర్ రాలేదని నేను నమ్ముతాను. చాలామంది కస్టమర్స్ అదే నమ్మి నాకు కూడా చెప్పారు. సో ఈ ప్రోడక్ట్ అంతా నేను మార్చి చేశాను, బాగుంది. కానీ కస్టమర్కి ఇది ఎలా తెలియాలి? ఆ స్టోర్లో కరెక్ట్గా చూపించగలగాలి. అందుకని నేను నా స్టోర్స్కి వస్తే వాల్స్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీతో ఫిల్ చేసేసాను. నేను ఏం మాట్లాడలే, వేరేది ఏం చేయలే. నేను పెద్ద బ్యానర్లు పెట్టలేదు, స్టోరీలు పెట్టలేదు, లేదంటే సెలబ్రిటీ ఫోటోలు పెట్టలేదు, పెద్ద ఐస్ క్రీమ్ బొమ్మలు కూడా ఉండవు నా స్టోర్లో. మీరు చూడండి, ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఫౌండర్ ప్రామిస్ ఉంటుంది, నేను ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తున్నాను, అయిపోయింది, డన్, వర్క్ ఈజ్ డన్. సో ఇంకోటి, చాలామందికి ఏం ఆలోచిస్తారంటే నేను బ్రాండింగ్ ఏజెన్సీకి, నేను లోగోకి, ఆ బ్రాండ్ గైడ్ లైన్స్కి, ప్యాకేజింగ్కి డబ్బులు ఖర్చు పెట్టేసి డబ్బులు వ్యాపారం వచ్చేస్తుంది. రాదు, అలా కూడా రాదు. బ్రాండింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రోడక్ట్ ఈజ్ డిఫరెంట్, మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, మార్కెటింగ్ బడ్జెట్ ఈజ్ డిఫరెంట్ అగైన్. సో ఈ 4 పారామీటర్స్ ఉంటాయి చాలామంది బిజినెస్లకి. కొంతమంది 4 Cలు, 4 Pలు, 4 Sలు అంటారు. నేను టెక్నికల్ టర్మ్స్, నేను MBA గ్రాడ్యుయేట్ని కాదు. రియలిస్టిక్ యాక్టివిటీ నిజంగా ఏం చేయాలో అదే చెప్తున్నా. నెంబర్ 1 బ్రాండింగ్. ఎస్, నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ లోగో, గైడ్ లైన్స్, కలర్ టోన్స్, 3 అపీలు, ఇవి చూస్తాయి. మీరు ఒక రెస్టారెంట్లోకి వెళ్ళంగానే బాగుంది రెస్టారెంట్ ఎలా డిసైడ్ చేస్తారు? రిచ్నెస్, మంచి కలర్ టోన్స్ ఉంటే బాగుంది. అలానే బ్రాండింగ్, ఒక ప్యాకేజింగ్కి, ఒక బ్రాండ్కి బ్రాండింగ్ కావాలి. రెండోది ప్రోడక్ట్. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళంగానే దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ, మైండ్ గేమ్ అంటాం వీటిల్ని. సూపర్ మార్కెట్లోకి వెళ్ళంగానే ఒక 1000 products to 5000 products ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ నా దగ్గరికి రా అని పిలుస్తుంటుందంట. వాటికి రెక్కలు వస్తాయంట, వాటికి మాటలు వస్తాయంట, వాటి ఎగిరిగిరి పడుతుంటాయంట. కానీ ఎవరి దగ్గరికి వెళ్తావు అనేది మాత్రం నీ దృఢ సంకల్పం, నీకు అపీలింగ్ని బేస్ చేసుకుంటుంది. ఇందాక చెప్పినట్టు బ్రాండింగ్. అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ని తీసుకున్నావు, బాగుంది, అక్కడి వరకు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయావు, నువ్వు ట్రై చేసావు, తిన్నావు, మీ ఫ్యామిలీకి ఇచ్చావు. ఐస్ క్రీమే కాదు, ఇంగ్రీడియంట్స్ అయినా కూడా, ఏదైనా రా మెటీరియల్స్, ఉప్పులు పప్పులు మీరు ఏది కొన్నా కూడా తీసుకున్నావు. ఆ ప్రోడక్ట్ మీరు నచ్చకపోతే రెండోసారి వస్తావా? నచ్చితే రెండోసారి వస్తావో లేదో దేవుడికి తెలుసు. నచ్చకపోతే మాత్రం 100 మందికి చెప్తావు, ఏమ్మా దరిద్రం ఉండవు, ఇంకా తినద్దురా అని. మరి ప్రోడక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ 2. నెంబర్ 3 మార్కెటింగ్.
ఈ మార్కెట్ మనం మంచి ప్రోడక్ట్ చేసాం, ప్యాకేజింగ్ చేసాం, జనానికి ఎలా తెలియాలి? కంటెంట్ క్రియేషన్తో చేస్తావా, పెయిడ్ యాడ్స్తో రన్ చేస్తావా, ఇన్ఫ్లుయెన్సర్స్తో ముందుకు పుష్ చేస్తావా, సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ చేస్తావా, టీవీసీ చేస్తావా, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఏటీఎల్ యాడ్స్, బీటీఎల్ యాడ్స్, టీటీఎల్ యాడ్స్ అంటారు, వాటి మీద ఖర్చు పెడతావా? దట్స్ యువర్ గేమ్. ఇవి ఏం చేసినా కస్టమర్కి రీచ్ అవుట్ అవ్వాలి. దిస్ ఈజ్ నెంబర్ 3, మార్కెటింగ్ బడ్జెట్. నేను రీచ్ అవుట్ అవుతాను అనుకుంటే కుదరదు. ఇప్పుడు వర్చువల్ గేమ్లో, సోషల్ మీడియా గేమ్లో యూ నీడ్ టు స్పెండ్ ఆన్ యాడ్స్. మార్కెటింగ్ బడ్జెట్ అందాన్ని అంటాం. మెటా యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఎస్ఈఓ కానీ, వాట్ నాట్ ఎనీథింగ్. ఈ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అన్ని పారామీటర్స్ 4 పిల్లర్స్ కరెక్ట్గా ఉంటేనే హౌస్ నిలబడుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్ విచ్ ఐ ఎక్సెల్డ్. మళ్ళీ ఈ జర్నీలో స్ట్రెస్ ఉంటుందండి. స్ట్రెస్ లేకుండా ఎందుకు ఉంటుంది? మరి హ్యాపీనెస్, హంగరు, ఈ సారోనెస్, అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్ట్రెస్లో భాగమే. బాగా మీరు 10 రోజులు 15 రోజులు ట్రిప్కి వెళ్ళండి, ఆ రోజు కూడా స్ట్రెస్ వస్తుందా? మరి దాన్ని మాత్రం మీరు స్ట్రెస్ అని అనుకోరే, బాడీ స్ట్రెయిన్ అయింది అనుకుంటారే. బోత్ ఆర్ సేమ్. స్ట్రెస్ ఉంటుందండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమే, నేను కాదన్ను. కానీ నిజంగా నువ్వు సక్సీడ్ అవ్వాలంటే మాత్రం స్ట్రెస్ను కూడా హ్యాండిల్ చేయాలి. దెర్ ఈజ్ నో అదర్ చాయిస్. కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే స్ట్రెస్ అనేది మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో స్ట్రెస్ నువ్వు ఫీల్ అవ్వకపోతే అది స్ట్రెస్ కానే కాదు. అదే ఓరి నాయన, ఓరి బాబోయ్ నేనేం చేసేయాలి ఇప్పుడు అనుకుంటే అది స్ట్రెస్. ఫైన్, లెట్స్ హ్యాండిల్ ఇట్ అనుకుంటే దట్ ఈస్ నాట్ ఎ స్ట్రెస్. ఈరోజు మీ వల్ల కాలేదు, మీ ఫ్రెండ్స్ ఈ డర్టీ 4, డర్టీ 5 ఉంటారుగా ప్రతి ఒక్కళ్ళకి. ఏమైనా కక్కేసుకునే వాళ్ళు వెళ్ళండి, కూర్చోండి, దాన్ని ఏమంటారు, 2 బీర్లు వేయండి, డిస్కషన్లు చేయండి, అలవాటు ఉంటే. లేదంటే సినిమాకి వెళ్తారా వెళ్ళండి, ఎక్కడికైనా పబ్కి వెళ్తారా వెళ్ళండి, ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తారా వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారా వెళ్ళండి. ఆ బర్న్అవుట్ టైం ఒక 2-3 గంటలు పెట్టుకోండి, మళ్ళీ రండి. యూ నీడ్ టు ఫైట్ అగైన్. యూ నీడ్ టు ఫైట్. యు ఆర్ ఇన్ ద రింగ్. వేరే చాయిస్ లేదు. నేను అదే ఫాలో అవుతాను. ఇప్పటికీ కూడా నాకు హైదరాబాద్లో ఎన్ని స్టోర్లు ఓపెన్ చేస్తున్నాను. డౌన్ ద లైన్ నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకొక 25 స్టోర్స్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ 2 ఇయర్స్లో, నెక్స్ట్ 1 ఇయర్లో 10+ స్టోర్స్ ప్లాన్ ఉంది. ఇవన్నీ నేను చేస్తా. మంచి టీమ్స్ని హైర్ చేసుకుంటున్నాను. ఓవర్ ద లిమిట్ నా రెవెన్యూల కంటే కూడా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్ని ఛాలెంజెస్లో కూడా మధ్యలో నా వల్ల కాదనుకుంటే ఈరోజు నైట్ బస్ ఎక్కేసి నెల్లూరు వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేస్తాను కూడా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. నేనే కాదు, ఈ మాట నేను కొత్తగా చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ద క్రికెటర్స్, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ స్ట్రెస్ బ్రెయిన్లో మాత్రమే ఉంటుంది, బాడీలో ఉండదు అని చాలామంది ప్రూవ్ చేశారు. నేను అదే చెప్తున్నాను, మీరు అది బలంగా ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎగ్జిక్యూషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, స్టార్టింగ్ ఓవర్లో కూడా మైనర్ ఛాలెంజెస్ తీసుకుంటారు చాలామంది. ఎలా స్టార్ట్ చేయాలి, నాకు ఫండ్ వస్తే కానీ నేను స్టార్ట్ చేయలేను, నాకు నాలెడ్జ్ లేదు. ముందు దూకండి, ముందు గేమ్లో దూకండి, దిగండి, నేర్చుకోండి, ఈత నేర్చుకోండి. తర్వాత చూద్దాం ఏం చేద్దాం, ఎలా స్కేల్ చేద్దాం అనేది. ఏదో పెద్ద విజన్ని ఇది పెట్టుకొని చేయాలి అనుకుంటే పొరపాటు. మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే, ఫైన్, వెల్ అండ్ గుడ్. మీరు ఆల్రెడీ MBA బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, లేదంటే ఆ ఎంటర్ప్రీనర్స్ని చూశారు, ఒక విజన్ ఉంది, మార్కెట్లో బ్రాండ్ నేను ఎలా క్యూరేట్ చేయాలనుకుంటున్నారు, డౌన్ ద లైన్ ఆఫ్ 5 to 6 years మీ కంపెనీ ఎక్కడ ఉండాలో మీకు ఒక క్లారిటీ ఉందంటే వెల్ అండ్ గుడ్. కానీ చాలామంది చేసే పొరపాటు పని నేర్చుకోకుండా ఇదే విజన్తో దిగుతారు. సో అది తప్పు. మళ్ళీ పని నేర్చుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, బయట సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసుకోవాలి. SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. SOPs ఎలా క్యూరేట్ చేయాలో తెలియాలి. వర్క్మెన్షిప్, టీమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి. ప్రోడక్ట్ లెవెల్ స్టఫ్ ఎలా తీసుకొని రావాలి. అన్నీ నేనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, కుదరదు. మార్కెట్లో రియల్ ఎక్సెల్లింగ్ కంపెనీస్ ఏమున్నాయి, వాళ్ళు నాకు ఏమైనా కొలాబరేషన్ ఫార్మాట్లు ఏమన్నా సపోర్ట్ చేయగలరా, ఒకసారి దిగిన తర్వాత ఎస్థెటిక్స్ ఎలా ఉండాలి, ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ఎలా ఉండాలి, ఇవన్నిటితో పాటు మీ డేర్ ఫీలింగ్ కూడా 100% కావాలి. భయం బెరుకుతో మీరు పని చేయొద్దు. భయం ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. అలాగని ఇది పోతే ఎలాగా, నేను ఎలా ఉంటుందో నా ఫ్యూచర్ అనే ఫార్మాట్తో మీరు దిగద్దు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఒక చిన్న కస్టమర్తో మాట్లాడేటప్పుడు కూడా మీకు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అది చాలామంది చాలామంది చేస్తున్న పొరపాటు. గివ్ ఇట్ ఏ ట్రై. రింగులోకి దిగండి, కంటెంట్ క్రియేట్ చేయండి, కష్టపడండి, పని నేర్చుకోండి, ఎక్సెల్ అవ్వండి. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను అదే చేశాను, అదే చెప్తున్నాను.
చాలామంది ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ని మొన్న కలిశాను, నాకు కూడా చేయాలని ఉంటుంది సుహాస్, బట్ ఐ డోంట్ నో, నా దగ్గర నాలెడ్జ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఎంత అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీసు పొలిటీషియన్స్ ఇల్లు చేశారు వాళ్ళు. మరి ఎందుకు మీరు వై యు ఆర్ నాట్ పోర్ట్రేయింగ్ ఇట్ అంటే నాకు భయం వేస్తుంది. నాకు అర్థం కావాలంటే ఇంకా వాళ్ళు కూడా భయపడితే ఎలా? మీరు భయపడి, స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు భయపడి, ఫండ్ ఉన్నోళ్ళు భయపడి, వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి భయపడి రియల్ సక్సెస్ విల్ నాట్ కమ్. కన్జర్వేటివ్ మైండ్ సెట్స్తో గత 100 సంవత్సరాల నుంచి మన పేరెంట్స్, మీ పేరెంట్స్, మా పేరెంట్స్, ముందు జనరేషన్ వాళ్ళు, వెనక జనరేషన్ వాళ్ళు పట్టి లాక్కొని పీరుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టేశారు, బయటికి రాలేకపోతున్నారు. ఎస్, ఐ అగ్రీ. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఏ కన్జర్వేటివ్ ఫ్యామిలీ మైండ్ సెట్ జర్నీ Tier 2 టౌన్. బట్ రియల్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఎందుకు నార్త్ ఇండియా నుంచే వస్తున్నాయి? దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ రీజన్. ఏమవుద్దండి, 4 ఏళ్ళు పోద్ది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మీరు సీఏనో లేదంటే సివిల్స్కో వెళ్ళి పని చేస్తే 2-3 ఏళ్ళు పోవట్లేదా? మళ్ళీ వచ్చి ఏపీఎస్సీ అంటున్నాం, లేదంటే సిఎస్ అంటున్నాం, లేదంటే సిఎంఏ అంటున్నాం, లేదంటే మా నాన్న షాప్ అంటున్నాం. ఇంతకంటేనా? దిగండి, ఫైట్ చేయండి, లెట్స్ డ్రైవ్ ఇట్. థ్యాంక్ యూ.